ఈరోజు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యొక్క టెంపుల్కి సంబంధించి ధర్మపురి పట్టణానికి సంబంధించిన విషయాలు చెప్తారు. కొంచెం ఇంపార్టెంట్ కూడా. రెండు సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటేమో మా మాజీ మీరే చెప్పచ్చు. వచ్చే 15 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్తున్నాం. ఆల్రెడీ ప్రారంభోత్సవం. నేను ఏమంటుందంటే ఇప్పుడే స్కూల్గా మాట్లాడుతున్నాను. ఒక బిల్డింగ్ అంటారంటే కనీసం సంవత్సరం ఇప్పుడు వాళ్ళు 2 ఏళ్ళు దాటింది. ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి కూడా సంవత్సరాలు దాటింది. ఎప్పుడు బిల్డింగ్, ఎప్పుడు ఫౌండేషన్ వేస్తావు, ఎప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తావు, ఎప్పుడు స్కూల్ ప్రారంభం, మీకు ఉన్న పీరియడ్ ఎంత? ఇంకా తిప్పి కొడితే 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉండేది. మరి 3 సంవత్సరాల 22 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు గుడులను వాడుతున్నారు, బడులను వాడుతున్నారు. అన్ని వ్యవస్థలను కూడా పూర్తి స్థాయిలో వాడడం జరుగుతుంది. కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, తర్వాత పోలీస్ స్టేషన్లు ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో వాళ్ళ దేవస్థానాన్ని కూడా అదే రకంగా వాడుకునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ముఖ్యంగా ధర్మపురి దేవస్థానానికి సంబంధించి పెద్దలు కేవీ కేశవులు గారు చైర్మన్గా ఉండే, వారు కూడా మంత్రి అయ్యారు. తర్వాత రత్నాకరరావు గారు చైర్మన్గా ఉండే, వారు కూడా మంత్రి అయ్యారు. తర్వాత సూర్యారావు గారు ఉండే, తర్వాత అనేక మంది చైర్మన్లు, నా వరకు చాలామంది చైర్మన్గా ఉన్నారు. మా రామన్ కూడా మొన్నటి వరకు చైర్మన్గా ఉండే, అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఈ దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్కరోజు కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులను వేరే ఇతర కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వాడినటువంటి చరిత్ర ధర్మపురి క్షేత్రంలో ఎన్నడూ కూడా జరగలేదు. మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు ధర్మపురి వచ్చేసినప్పుడు 2 రోజుల ప్రవచన కార్యక్రమం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మేము ఆ ఏర్పాట్లకు ఎవరు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో కూడా ధర్మపురి 2 సార్లు వచ్చారు. మేము ప్రవచనాలు చెప్పించడానికో లేకపోతే ఇంకో దానికో వ్యతిరేకం కాదు. అచ్చా మహానుభావుడు ధర్మపురి వచ్చేది. అయితే ఆ కార్యక్రమాన్ని కూడా 6:30 నుండి 8:30 జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు 8:30కు వచ్చిందని చెప్పి 8:30కు ప్రారంభం చేసి ఆ విధంగా కూడా కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని కూడా పక్కదో పట్టించారు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే సుమారు 20 లక్షల రూపాయలు దేవస్థానం నుంచి ఖర్చు పెట్టినట్టు వినికి మేము అడిగితే కూడా ఈవో గారు మరి ఖర్చు ఎవరు పెడుతున్నారు, భక్తులు ఎవరైనా దాతలు పెడుతున్నారా, లేకపోతే ప్రభుత్వం నుంచి పెడుతున్నారా, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెడుతున్నారా, లేకపోతే దేవస్థానం నుంచి పెడుతున్నారా అంటే వారు ఇప్పటి వరకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ శేషప్ప కళావేదిక అని చెప్పి అద్భుతమైనటువంటి కళావేదిక, గతంలో అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ధర్మపురికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో కూడా 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు ధర్మపురికి రావడం జరిగింది. నేను చైర్మన్గా ఉన్నాను. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీవ స్వామి గారు కూడా ధర్మపురికి రావడం జరిగింది. గవర్నర్ నరసింహన్ గారు కూడా ఈ పట్టణానికి, తర్వాత ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ధర్మపురికి భగవంతుని దర్శనం చేసుకొని చైర్మన్గా 5 సంవత్సరాలు కూడా వారితో కలిసి పనిచేయడం జరిగింది. మరి ఆ సమయంలో వారు ఎప్పుడూ కూడా నియోజకవర్గంతో పాటు మరి జిల్లా కేంద్రమైనటువంటి జైత్యాల జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలి, ప్రతి దాంట్లో కూడా మనము ప్రథమ స్థానంలో ఉండాలి అని చెప్పేసి మరి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఎప్పుడు కూడా అభివృద్ధి పైనే, మరి కాన్స్టిట్యున్సీ ప్రజల పైననే, జైత్యాల జిల్లా పైననే ధ్యాస ఉంచినటువంటి నాయకుడు
మరి కొప్పులీశ్వరన్న గారు. ఈరోజు ధర్మపురి పట్టణం అంటే దాదాపు అందరూ కూడా గోదావరి స్నానాలకు వెళ్తారు, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ఈశ్వరన్న గారు మంత్రిగా లేనప్పుడు ఇరుకు సందులు మరి పందులు మాత్రమే ఉన్నటువంటి ధర్మపురి పట్టణాన్ని ఇవాళ అద్భుతమైనటువంటి టెంపుల్ సిటీగా మార్చినటువంటి ఘనత మరి ఈశ్వరన్న గారు అని చెప్పేసి, అది ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు చెప్పినా, వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి మరి ఎన్ని మాటలు చెప్పినా కూడా అదంతా కూడా ఆ భగవంతుడికి, లక్ష్మీ నరసింహస్వామికి తెలుసు. ఈ యొక్క టెంపుల్ ఎవరు అభివృద్ధి చేసిన వారంటే భగవంతుడితో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒప్పుకునేటువంటి సత్యం మరి ఈశ్వరన్న గారు చేసిరనే చెప్తారు. నిజంగా కూడా అందులో చాలా గొప్ప విషయం ఏంటంటే మరి గోదావరి స్నానానికి భక్తులు, సామాన్యులు, పేదవాళ్ళందరూ కూడా, పేదవాళ్ళ నుంచి ఉన్నంత వరకు అందరూ వెళ్తారు. అక్కడ మురుగునీరు కలుస్తుంది ఎక్కువ. మురుగునీరు కలవకుండా కూడా మరి అంత గొప్ప ఆలోచించి కేసీఆర్ గారితో మాట్లాడి దాదాపు 17 కోట్లతోటి దాన్ని నిర్మాణం చేపట్టారు. ఒక మనిషి ఇగిపోయేంత పైప్ లైన్ వేసి మరి అంత గొప్పగా అభివృద్ధి చేసి దాదాపు 200 కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి ఘనత వారిది. ఇవాళ మరి ఇప్పుడు వచ్చినటువంటి మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇటు ఈశ్వరన్న గారి మీద, అదేవిధంగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఈ బాకీ కార్డులతోటి బారాస డ్రామాలు ఆడుతుంది. అంటే బాకీ కార్డులతో బారాస డ్రామాలు ఆడతలేదు. నువ్వు ఇలా తహసీల్ చౌరస్తా వద్దకు రా. మా ఈశ్వరన్న మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఏం చేసినామో, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తా అన్న పథకాలు అమలు చేయకుండా ఇలా మళ్ళీ ఇంకా మాకు 3 సంవత్సరాలు ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా, అవన్నీ కూడా చర్చకు మీరు సిద్ధమైతే మా ఈశ్వరన్న గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా బాకీ కార్డులు పట్టుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మాట్లాడే కనీస అర్హత కూడా లేదు టెంపుల్ మీద. మీకు అనవసరంగా డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు. టెంపుల్ అభివృద్ధి చేయాలి, భక్తులకు గొప్ప సౌకర్యం కల్పించినప్పుడే ఆ పరిపాలనకు సార్థకత ఉంటుంది. అది పోయి ఇవాళ టెంపుల్ అక్కడ అభివృద్ధి చేసింది ఈశ్వరన్న. ప్రతి పైసా కూడా సద్వినియోగం చేయాలి, టెంపుల్కి ఉపయోగపడాలి, భక్తులకు ఉపయోగపడే విధంగా చేసినటువంటి నాయకుడు మరి ఈశ్వరన్న గారు అయితే ఇవాళ ప్రతి పైసను కూడా దుర్వినియోగం చేయడం ఇది నిజంగా కూడా సబబు కాదు. దీన్ని పూర్తిగా కూడా కొంత మంత్రిగా ఉన్నారు, కనీసం ఆలోచన లేకుండా కేవలం రాజకీయం కోసం ఇటువంటివి చేయడం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఆలస్యమైనందుకు నిజంగా క్షమించాలి. అనుకోకుండా కొంచెం వేరే దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సంబంధించి నిన్న జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు బీఆర్ఎస్ గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, నా పైన అంటే అవగాహన లేనటువంటి అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ సందర్భంగా మేము ఆయన స్టూడియో కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం. సరే, నువ్వు ఇప్పుడు 22 నెలల పాటు ఎమ్మెల్యేగా, తర్వాత విప్పుగా, మంత్రిగా కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. ఇది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్పేటువంటి మాట ఏంటంటే 22 నెలల్లో తట్టెడు మట్టి పోయలేదు, ఎక్కడ అభివృద్ధి అనేది ఆ కళ్ళకైతే కనబడతలేదు, ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు అనేటువంటి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. కానీ ఆయన మాత్రం చాలా చాలా గొప్పగా మాట్లాడుకొని తనకు తను ప్రేజ్ చేసుకొని మాట్లాడుకోవడం అనేది వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది. ఆయన కింద పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు, ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అయిపోయింది. మరి ఒక ప్రశ్న అడుగుతున్నాం లక్ష్మణ్ కుమార్ గారు, నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నావు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న సందర్భంలో సోషల్ వెల్ఫేర్ కింద ఏవైతే ఎస్సీ గురుకుల పాఠశాలలు, ఎస్టీ గురుకుల పాఠశాలలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇవన్నీ కూడా మీ పరిధిలోకే వస్తాయి. తర్వాత వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. మరి ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారిదే బాధ్యత అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి అలా మనం చూస్తున్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి గతంలో కూడా నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను. 2 సంవత్సరాల నుంచి, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి
బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి బిల్లులు రాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, తక్షణమే చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మేము చెప్పినాక ఒక వారం 10 రోజులకే ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పిల్లలను స్కూల్ బయట నిలబెట్టినటువంటి దుస్థితి. మీ పుస్తకాలు మీరే కొనుకొచ్చుకోండి, మీ అన్నం మీరే తినండి, మాకు గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తలేరని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 26,000 మంది ఎస్సీ ఎస్టీ పిల్లలను స్కూల్ నుంచి గెంటేసినటువంటి పరిస్థితి. అలా బహిరంగంగా వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు తర్వాత పిల్లలు సైతం రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసి కలెక్టర్లకు మెమోరియం ఇచ్చేటువంటి దుస్థితి అలా ఈ రాష్ట్రంలో నెలకొన్నది. నేను అడుగుతున్నా, మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో కావచ్చు, గత ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళ కాలంలో కావచ్చు, ఎప్పుడైనా ఇటువంటి దుస్థితి ఉన్నదా? పిల్లలను బయట నిలబెట్టి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? ఇందులో చదివేటువంటి పిల్లలు కేవలం ఎస్సీ ఎస్టీ పిల్లలు మాత్రమే. వాళ్ళు ఈరోజు మా ఫీజు కట్టకపోవడం వల్ల మేము మమ్మల్ని బయట నిలబెట్టినంటే వాళ్ళు ఆత్మస్థైర్యం ఎట్లా కోల్పోతారు అనేటువంటి విషయం వాళ్ళకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఆలోచన ఎట్లా ఉంటుంది అనేది ఆలోచన చేయాలి. ఇక ఏంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 220 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మరి ఈయన మొన్న ఘనంగా నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారంటే 60 కోట్లు రిలీజ్ చేయించడం, వాటిని కాపాడినామని చెప్తున్నాడు. 220 కోట్ల రూపాయలకు 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించడం, ఇప్పటికి ఆ ఒక్క పైసా కూడా రిలీజ్ కాలేదు. ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టి కూడా వారం రోజులైంది, ఒక్క ఎంపీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఎక్కడున్న పరిస్థితి అక్కడనే ఉన్నది. మన నియోజకవర్గంలో కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్లో కూడా అక్షర స్కూల్ ఉన్నది. ఆ పిల్లలు కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేసినారు. రాష్ట్రం మొత్తం జరిగింది. ఇది ఒక్కసారి ఒక సామాజికవేత్త తులసి చంద్ గారి వీడియో కూడా ఒక్కసారి మీరు వినాలి. ఇది మేము 3 సంవత్సరాలు ఉంది. ఈ రానున్న 3 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తామని అడ్డు లక్ష్మణ్. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ గారు మధ్యలో మాట్లాడితే మేము ఏమన్నా, మీ ముఖ్యమంత్రి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారంటే సంవత్సరం లోపల 100 రోజుల లోపల 6 హామీలు అమలు చేస్తామని. 100 రోజులు కాదా లక్ష్మణ్ కుమార్ గారు, 700 రోజులు దాటినాయి. నీకు ఇది గుర్తు లేకపోతే మేము ఏం చేయాలి? మేము మా స్కీమ్లు అనౌన్స్ చేసి చేయలేదని మాట్లాడుతున్నారు కదా. మా స్కీమ్స్ మా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక స్కీమ్స్ చెప్పకుండా చేసినాయి. కళ్యాణ లక్ష్మి చెప్పింది కాదు, కేసీఆర్ కిట్ చెప్పింది కాదు, తర్వాత ఈ గురుకుల పాఠశాలలు చెప్పినవి కాదు, మా మేనిఫెస్టోలు లేవు, రైతు బంధు చెప్పింది కాదు. అనేక విషయాలు చెప్పకుండానే ప్రజల యొక్క అవసరాలను, వాళ్ళ స్థితిగతులను గుర్తించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అమలు చేయడం జరిగింది తప్ప గత ప్రభుత్వంలో జరిగిన స్కీమ్ ఒక్కటి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ కావట్లేదు. అందుకే నేను దీని మీద